4 కొత్త టైర్లు అయితే తీసుకున్నాను అన్న. సో ఎందుకంటే నా హౌసింగ్ 2 టైర్లు అయితే మొత్తం పోయినాయి. సో 2 ఫ్రంట్ కూడా సరిగా ఉన్నాయి. దానికి ఒక 4 టైర్లు అయితే తీసుకున్నాను. నాకు దీని కాస్ట్ వచ్చేసి దగ్గర 1,02,000 చిల్లర అయితే పడింది. సో ఎందుకంటే ఇప్పుడైతే లాంగ్ అయితే వెళ్ళాలి, దానికి టైర్లు అయితే చేంజ్ చేసుకుని ఇంక మనం అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. హాయ్ అన్న, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ ట్రక్ వ్లాగ్స్. నా పేరు రాజశేఖర్. ప్రజెంట్ బండి అయితే లోడ్ అవుతుంది. ఈ లోడ్ వచ్చేసి మనకి గుజరాత్ అయితే వెళ్తుంది అనమాట. గుజరాత్లో బౌలా అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు లోకల్ అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏమన్నా లాంగ్ తమిళనాడు కానీ లేదంటే గుజరాత్. సో నేనైతే గుజరాత్ అయితే వెళ్తున్నాను. సో నాకు గుజరాత్ లైన్ నాకు జీరో నాలెడ్జ్, అసలు ఏం తెలియదు అటు సైడ్ నాకు. సో రోడ్స్ ఎలా ఉంటాయి అనేది తెలీదు, ఆర్టీఓలు ఎంతమంది ఉంటారు అనేది కూడా అంత ఐడియా అయితే లేదు. సో దానికి నేనైతే రిస్క్ తీసుకోవట్లేదు. ప్రజెంట్ అయితే పాసింగ్ టన్ అయితే వేసుకెళ్తున్నాను. సో మా ఊరి నుంచి దాదాపు 1,200 కిలోమీటర్లు అయితే అవుద్ది. మనకి పర్ టన్కి వచ్చేసి మనకి 2,700 అయితే రాస్తున్నారు అనమాట కిరాయి. సో పోయేటప్పుడు చాలా తక్కువ ఉంటుంది, వచ్చేటప్పుడు అయితే కొంచెం పర్లేదు అన్నారు మా ఫ్రెండ్స్ అయితే. సో వెళ్ళిన వాళ్ళు చెప్పినారు అక్కడి నుంచి అయితే లోడ్స్ అయితే బాగా దొరుకుతాయి, సో కిరాయి కూడా బాగా రాస్తారు అన్నారు. సో దానికైతే నేను ఈ లైన్ అయితే వెళ్తున్నాను. మనకి కేరళ లైన్ వచ్చేసి ఏంటంటే పోయేటప్పుడు బాగుంటుంది, వచ్చేటప్పుడు కిరాయి అస్సలు బాగుండదు. సో దానికే మనకి కేరళ లైన్కి అయితే వెళ్ళట్లేదు నేను. ప్రజెంట్ గుజరాత్ లైన్ అయితే వెళ్తున్నాను. మొత్తం ఈ ట్రిప్ మనకి ఎంత లాభం ఉందో ఎంత లాస్ ఇచ్చిందో మొత్తం బుక్లో అయితే రాసుకుంటున్నాను. సో ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు, మనకి లాభం ఉందా లాస్ ఉందని ఈ లైను. సో మీరు కానీ వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమెంట్ కూడా చేయండి, ఎందుకంటే నేనేమైనా తప్పులు కానీ చేసినట్టయితే మీరు కమెంట్ చేయండి, నేను సరి చేసుకుంటానండి. సో బండి అయితే అంతే హైట్ వస్తుంది అనమాట, ఎందుకంటే 30 టన్నులు కాబట్టి. సో హైట్ ఏమంత ఏం రాదు. సో సాఫీగానే వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు హైట్ది అయితే. బండి అయితే లోడ్ అయిపోయింది. సో కాటా కరెక్ట్గా 30 టన్నుల పైన ఎంతో చిల్లర వచ్చిందన్న. సో తాడ్పలు సరిగా వేయలేదు, ఎందుకంటే ఫుల్ ల్యాండ్ ఉంది కాబట్టి సరిగా వేయట్లేదు వాళ్ళు. సో పొద్దున్న లోడ్కి వెళ్ళేటప్పుడు 10,000 తెప్పించినాను. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది సాయంకాలం. సో ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకా మనం అయితే బయలుదేరుతాం. ఇప్పుడు దాదాపు ఒక 22,000 చిల్లరది అయితే పట్టింది. సో ఇక్కడ ఫుల్గా చేసినాం అనుకో దగ్గర ఒక 1,100 కిలోమీటర్లు అయితే వెళ్తుంది బండి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఒక 10,000 తెప్పిస్తే అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోద్ది. డీజిల్ వేపించి ఇంకా ఇంటి ముందు అయితే పెట్టినాను, ఇంకా స్టార్ట్ అయిపోవాలా. సో టీ తాగి ఇంక స్టార్ట్ అయితే అయిపోతాం. టైం వచ్చేసి 10:20 అయితే అవుతుంది నైట్. సో పేపర్స్ కోసం అని ఆగినాము. ముందు వెళ్తుంది కదా బండి, అది టాటా బండి మా ఫ్రెండ్ది అది. సో అది కూడా మహారాష్ట్రకి వెళ్తుంది. మహారాష్ట్ర గోటి అనే ఊర్లో అయితే అన్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో నా బండి ఆ బండి కలిసి ఒక 600 కిలోమీటర్లు అయితే కలిసి వెళ్తాయి. తర్వాత నేను అక్కడి నుంచి అయితే నేను సింగిల్గా అయితే వెళ్తాను అనమాట గుజరాత్కి. సో మా ఊరి నుంచి గోటికి దాదాపు ఒక 600 కిలోమీటర్లు అయితే అవుద్ది. సో కిరాయి అయితే 2,100 అయితే రాసినారు ఆ బండికి అయితే. సో నాది 1,200 కిలోమీటర్లు 2,700 అయితే రాసినారు. సో పోయేటప్పుడు కిరాయి అయితే చాలా తక్కువ ఉంటుంది గుజరాత్కి. సో వచ్చేటప్పుడు అయితే కొంచెం పర్వాలేదు, బాగుంటుంది కిరాయి. నేను కూడా గోటికి రింపుదాం అనుకున్నాను. సో నాకైతే లోడ్ అయితే దొరకలేదు, నా ఫ్రెండ్కి అయితే దొరికింది. సో నాకు ఒక 2 రోజులు లేట్ అవుద్ది అన్నారు. సో ఇప్పటికే 4 రోజులు అయితే ఆల్టింగ్ అయితే అయింది, దానికి నేను గుజరాత్ అయితే రింపిన. మన ఇంటికాడ నుంచి ఇప్పుడైతే దగ్గర ఒక 85 కిలోమీటర్లు అయితే వచ్చినాం మనము. మనకి గుజరాత్ ట్రిప్లో ఇది ఫస్ట్ టోల్ అనమాట మనకి. ఈ టోల్ వచ్చేసి బిజాపూర్. ఇది ఆల్మోస్ట్ ఆల్ బిజాపూర్ అయితే ఎంటర్ అయిపోయాం మనము. ఇంకొక 10-15 కిలోమీటర్లు అయితే ఉంటుంది బిజాపూర్కి. సో ఈ టోల్ కాడ నుంచి మళ్ళీ ఇంకా దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు మనకి ఇంకో టోల్ దొరకవు మనకి. సో ఈ టోల్ వచ్చేసి మనకి 350 రూపాయలు అయితే కట్ అవుతాయి అనమాట ఈ టోల్కి వచ్చేసి.
ఇటు సైడ్ ఏంటంటే అన్న మన ఆంధ్ర బండ్లు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. బిజాపూరు, బాగలకోటు, సో ముద్దేబహాల్, బసవన బాగువడి ఇటు సైడ్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట మన ఆంధ్ర బండ్లు. ఇటు సైడు టోల్ కాడ నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే వచ్చినాం అనమాట. మనం ఈ డాబా కాడ అయితే ఆపినాము. సో టైం వచ్చేసి 11 అయితే అవుతుంది, 11:30. సో ఇక్కడ ఫుడ్ తిని ఇంకా స్టార్ట్ అయితే అయిపోతాం మనం. సో ఫుడ్ తిని అయితే బయలుదేరుతున్నాము. నలుగురు కలిపి 470 రూపాయలు అయితే తీసుకున్నాడు మనకి, నలుగురు కలిపి డాబాలో. సో పర్వాలేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ రోడ్ వచ్చేసి మనకి బిజాపూర్ బైపాస్ ఇది. వచ్చేసి 2:30 అయితే అవుతుంది రాత్రి. సో టీ తాగుదామని ఆపినాం అనమాట ఈ షాప్లో. సో ఇప్పుడు ఇంకా జట్టుకు ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంది. ఇతను ఆ బండి డ్రైవర్ అనమాట, కామెడీ చేసుకుంటూ ఉంటాడు. సో ఇక ఆయన ఏమంటున్నాడంటే ఈ రూట్లో వచ్చినప్పుడు ఈ షాప్ కాడ ఆగండి, ఆ గ్లాస్ నిండా టీ ఇస్తారు, 10 రూపాయలు అయితే తీసుకుంటారు, తాగేసి వెళ్ళండి అని అంటున్నాడు అనమాట. సో మనం ఫైనల్ అయితే మనం మహారాష్ట్ర ఎంట్రీ అయితే అయిపోయినాము. మీరు చూస్తున్న ఈ ఊరి పేరు వచ్చేసి జత్తిది తాలూకు. సో దీని డిస్టిక్ వచ్చేసి మనకి సాంగ్లీ మిరాజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫేమస్, ఇక్కడ గుళ్ళు అయితే చాలా ఫేమస్. మెయిన్లీ చెప్పాలంటే ఎల్లమ్మ టెంపుల్. సో ఇక్కడ సంవత్సరం అయితే ఇక్కడ జాతరలు అయితే బాగా చేస్తారనమాట. సో ఇదే ఇక్కడ ఫేమస్. జత్తు దాటి ఒక 60 కిలోమీటర్లు అయితే వచ్చినాము. మన వెనక టైర్ అయితే పలిగిపోయింది అనమాట, రీబాట్ ఉంది. సో ఇప్పుడు దానికి ఏం లేదు, ఇప్పుడు జాక్ ఎత్తి సో మార్నింగ్తో అయితే పనుకుంటాం. పంచర్ అంగడి కూడా పక్కనే ఉంది. సో టైర్ చేంజ్ చేసుకుని మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతాం. గైస్ ఈ వీడియోని ఇక్కడికి అయితే స్టాప్ చేస్తాను అనమాట. సో మీకు కానీ నచ్చినట్టయితే వీడియో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి. ఏమైనా రాంగ్స్ ఉంటే నేను సరి చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.